హైదరాబాద్ బాబు జగజీవన్రావు భవన్లో ఐ విజన్ యూత్ పార్లమెంట్ 2025 గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డిఈఓ రోహిణి, ఐ విజన్ గ్రూప్ ప్రతినిధి అంజలి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. గత సంవత్సరం నవంబర్ 28న ఏకకాలంలో 183 ప్రభుత్వ పాఠశాలల్లో ఐ విజన్ యూత్ పార్లమెంట్ 2025 కార్యక్రమం నిర్వహించగా అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ గ్రాండ్ ఫైనల్కు ఎంపికయ్యారు. గ్రాండ్ ఫైనల్లో యూత్ పార్లమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు మెమోంటోలు అందజేసి సత్కరించారు. నిర్వహించడం ద్వారా దాదాపు 183 స్కూల్స్లో జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు, ఇతర జిల్లా అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరూ కలిసి 183 పాఠశాల 216 మంది విద్యార్థులను ఇందులో ఎంపిక కాబడ్డ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. सभी मॉक असेंबली, मॉक पार्लियामेंट डेमोक्रेसी के लिए एक बड़ा सीखने का चीज़ है सब, क्योंकि सब लोग क्या चाहते हैं कि जब वो बच्चे हैं तो उसके लिए उसको आजकल असेंबली पार्लियामेंट के ऊपर कोई दिलचस्पी नहीं दिखाते, मगर ऐसे बातों पे अगर इन्वॉल्व हो गए ये लोग आने वाले दिन में इनके लिए भी थोड़ा अच्छा बढ़ेगा और डेमोक्रेसी आगे अच्छा रहने के लिए ये इंटरवेंशन बहुत बड़ा होगा. स्टेट में पहली डिस्ट्रिक्ट है. నేను అందరికీ కూడా జిల్లా యాంత్రాంగానికి, కలెక్టర్ గారికి, పార్టిసిపేట్స్, స్కూల్స్ అందరికీ కూడా అభినందిస్తా ఉన్నా. నేను ఒకవేళ విద్యార్థి రాజకీయాలు లేకపోయి ఉంటే విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగి ఉంటాయి. After all, the parliament is the highest body for making laws for the country. The state assembly or the state legislature is also the highest body for the state to make laws, policies which will determine how this country and this state moves ahead in future. And the future is the youth of this state, and future of this country is the future of the youth, and their dreams is the national dream actually. If you say what is the national dream, the dream of that is being dreamt in school, colleges is the national dream. And I was listening very attentively to the white paper. కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఇద్దరు మంత్రులు సమ్మక్క సారక్క జాతరకు ఆహ్వానం ఇవ్వడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వచ్చినప్పుడు అక్కడే కేసీఆర్ను సిట్ విచారణ చేస్తే తప్పేంటో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. నోటీసులను గోడకు అంటించి వెళ్లడం ద్వారా ఒక మాజీ ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎవరు మాట్లాడినా వారిపై కాంగ్రెస్ పార్టీ కేసులు నమోదు చేస్తుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన రజాకార్ పాలనను తలపిస్తుందని, రోజుకు నోటీసు ఇస్తూ ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని అన్నారు. అడిగింది ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి ఏమడిగారు? నేను మీకు సహకరిస్తాను, రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా సహకరిస్తాను, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, నా ఇల్లు ఇక్కడనే ఉన్నాను, నా ఇల్లు ఇన్నే ఉంది, నా ఇంటికి మీరు ఇవ్వండి, రండి, మీరు ఏ అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను అని చెప్తే దాన్ని పక్కదారి పట్టించి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడ బయటకు వస్తాడో, బయటికి వస్తే ఏమి ఇబ్బంది అవుతుందో, మొన్నే సర్పంచ్ ఎలక్షన్ సంకనాకపోయినాం, మళ్ళీ ఆయన మన బయటకు వస్తే మన కథమైపోతామని భయభాంతులతో మీరున్నారు. దానికి డైవర్షన్ పాలసీ. నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇద్దరు మంత్రులు వచ్చి కేసీఆర్ ఇంటికి వచ్చి సమ్మక్క సారక్కకు రమ్మన్నారు. సమ్మక్క సారక్కకు రమ్మని దర్శనం చేసుకోమని ఆఫీసర్లు చెప్పినప్పుడు మరి ఇలా సమ్మక్క సారక్కకు పోవాలన్నా, నీ సిట్టు దగ్గరికి పోవాలన్నా మీరు ఆలోచన చేయండి. మీరిచ్చిన మీ ఇద్దరు మంత్రులు వచ్చి అభివృద్ధి చెప్పారు మా నాయకుడిని, మీరు ఏడగలిచారు మా నాయకుడిని.
ఫామ్ హౌస్కి వచ్చే 2 మంత్రులు వచ్చి మీరు సమ్మక్క సారక్క రండి అని చెప్పినప్పుడు మరి మీ సిట్ అధికారులు వస్తే తప్పేంటి? మీకు భయం ఏంటి? పక్క రాష్ట్రంలో లేడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. మీ ట్యాపింగ్ పేరు మీద, ఈ కార్ పేరు మీద. వచ్చే ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి అభివృద్ధికి బీసీల బడ్జెట్ను 25,000 కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 14 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 25,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 10,000 కోట్లకు మించి కేటాయించలేదని అన్నారు. గత 2 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ అభివృద్ధి కుంటుపడుతుంది. కొత్త పథకాలు లేవు, ఫీజులు స్కాలర్షిప్లు చెల్లించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఒక హాస్టల్ బిల్డింగ్ కానీ, గురుకులాల పాఠశాల బిల్డింగ్లు కానీ కట్టడం లేదని అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42% పెంచుతామని వాగ్దానం చేసి పెంచలేదన్నారు. బీసీలను విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణచివేస్తున్నారని అన్నారు. దగా చేసి మోసం చేసి ఎన్నికల మేనిఫెస్టో ఏమని చెప్పారు? ఏటా 25,000 కోట్లు కేటాయిస్తాము, ఇంటింటికి 10 లక్షలు బీసీలకు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు గుడ్డొస్తున్నా ఒక్కరికి లోన్ ఇవ్వలేదు, ఓ హాస్టల్ కట్టలేదు, ఓ బిల్డింగ్ కట్టలేదు, ఫీజుల బకాయిలు ఇవ్వలేదు. మొత్తం బీసీలను అన్యాయం చేశారు, దగా చేశారు. పైసలు లేవంటాడు. ఏమన్నంటే పైసలు లేవు, ఖజానా మీకు అప్పచెప్తారు. పైసలు లేకపోతే రిజర్వేషన్లు పెట్టడానికి నీకు ఇబ్బంది ఉందని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ వచ్చే సంవత్సరం బడ్జెట్ లోపల ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టరు. అందుకే దీన్ని 25,000 కోట్లకు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లోన్లు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ మధ్య ఇస్తామని చెప్పి దాదాపు 10 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. గత 15 ఏళ్ళుగా బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు, దగా చేశారు. బీసీ కార్పొరేషన్ ఉనికి లేకుండా చేశారు. దానికి ఆఫీసులు లేవు, అడ్రస్సులు లేవు, ఏ స్టాఫ్ లేదు. కాబట్టి బీసీ కార్పొరేషన్ పునరుద్ధరించాలి. ప్రతి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. శేర్లింగంపల్లి టీపీసీసీ లేబర్ సెల్ ప్రెసిడెంట్ నల్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. దేశ ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలు మహాత్మా గాంధీ పేరును తీసేసినా మన దేశ ప్రజల గుండెల్లోనే ఉంటారు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడంతో పాటు లేబర్ విధానాలు మార్చడం వారి నియంత పోకడలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక కార్మిక కోడ్ను వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘాలతో కలిసి తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి వేరే ఒక పేరు పెట్టినందుకు నిరసనగా మన జాతి పిత, మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అంటే మనందరికీ ఎంతో అవమానకరం. వారు పేరు తీసేసినా వారు మన గుండెల్లో ఉంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 లేబర్ కోడ్లను వాళ్ళు మార్చివేయడం జరిగింది. దీనివల్ల ప్రతి కార్మికుని కుటుంబానికి ఎంతో నష్టదాయకం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 4 లేబర్ కోడ్లను మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు, ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద అన్ని ట్రేడ్ యూనియన్లలో మేము ఆల్రెడీ మొదలుపెట్టాం నిరసన కార్యక్రమం. ఐఎన్టీసీ కార్మిక సంఘం డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా ముందుండి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా శేర్లింగంపల్లి కాంటెస్ట్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రామం తొర్రూరులో ఇరిగేషన్, రెవెన్యూ మరియు హైడ్రా అధికారులు సర్వే చేపట్టారు. గ్రామంలోని 111 సర్వే నెంబర్లో రికార్డుల ఆధారంగా ఎలాంటి కాలువలు లేకున్నా అధికారులు కాలువ తీసే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న రైతు రాజ్ కిరణ్ కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో అధికారులు కాలువను పూడ్చివేసి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చి ఇరిగేషన్ మరియు హైడ్రా అధికారులను వివరాలు అడిగినా కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సర్వే ఆఫ్ ఇండియా మరియు గ్రామ సర్వే రికార్డ్ ప్రకారం 300 మీటర్ల దూరం వచ్చే కాలువని తప్పుడు మార్కింగ్లతో తమ పొలాల వద్ద తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ చేసామని వచ్చారు. ఇరిగేషన్, హైడ్రా, ఆర్ఎంబి వాళ్ళు వచ్చారు. అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. ఓన్లీ ఇరిగేషన్, హైడ్రా మాత్రమే జస్ట్ నామ మాత్రమే ఓన్లీ చెకప్ చేసిపోయారు. విలేజ్ మ్యాప్ ప్రకారం కట్టేమో చాలా దూరం వస్తుంది. 200 ఫీట్ల అవతల వస్తుంది. 200 ఫీట్ల అవతల 300 ఫీట్ల అవతల వస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారమైన టోపో షీట్ అయినా లొకేషన్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఓన్లీ గణేట్ కట్టడం మట్టిలో పెట్టిన రాళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. తర్వాత మొన్న రీసెంట్ 27 తారీఖు 1వ నెల వచ్చిర్రు. ఆల్రెడీ లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ చేసేసి అక్కడ ఆల్రెడీ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి అక్కడ తవ్విపోయారు. మళ్ళీ ఏమన్నంటే ఎమ్మెల్యే గారు పిలిచారు అని చెప్పేసి అన్నారు. నేను కూడా ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నానంటే విలేజ్ మ్యాప్ లో ఎక్కడైతే ఉందో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో 1972 మ్యాప్ లో ఎక్కడైతే ఉందో అక్కడనే పెట్టమని చెప్తున్నాను. వాళ్ళ అల్లుడు కానీ తర్వాత పైన పొలాలలో కాకుండా మ్యాప్ లో ఎక్కడైతే ఉంటే అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు 2020లో. అంటే ఇరిగేషన్ ఇచ్చిండు, ఇరిగేషన్ ఏడబ్ల్యూ ఇచ్చిండు, ఎరువులు రికార్డు లేకుండా చేసిండు అనేది ఆల్రెడీ క్లియర్ గా మ్యాప్ ఇచ్చేసి డేటా ఇచ్చేసారు. లేదు వాళ్ళకు ఇక్కడ ఏమన్నా తప్పు చేసినట్టు దొరికించుకోమంటే నేను కూడా ఏసీపీకి ఏదో రూపాయలు వెళ్ళి డేటా కావాలంటే కూడా కలెక్ట్ చేసి ఇస్తాను చెప్పిన. అన్ని ఆర్టీఐ కింద మ్యాప్లు ఇచ్చారు. ఆర్ఎంబి ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినారు, అన్ని ఇచ్చి కూడా మళ్ళీ ఇక్కడ ఏమన్నంటే ఇక్కడ వచ్చారు. మొన్న ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేసిన దాన్ని వదిలేసి మళ్ళీ ఈ రోజు యథావిధిగా మళ్ళీ ఇక్కడ వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనేది ఏది క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు విలేజ్ మ్యాప్ కొలిస్తే 200 ఫీట్ల అవతల వెళ్ళింది. నేను కూడా పెద్దలకు ఏం కోరుకుంటున్నానంటే విలేజ్ మ్యాప్ ఎక్కడైతే ఉందో సర్వే ఆఫ్ ఇండియా. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మరియు లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ మై సౌత్ దివా తన 9వ ఎడిషన్ క్యాలెండర్ను హైదరాబాద్లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా మై సౌత్ దివా ఫౌండర్ మనోజ్ కుమార్ కటోకర్ మాట్లాడుతూ 9 ఏళ్లుగా ఈ క్యాలెండర్ను తీసుకొస్తున్నామని, 12 మంది కథానాయకులతో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుందనుకుంటున్నానని చెప్పారు. ఈ క్యాలెండర్ ద్వారా కొత్త వారిని మోడల్స్గా పరిచయం చేశామని, ఈ ఏడాది మరో 5గురిని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. డ్రెస్ చేంజెస్ చేసి అన్ని మిక్స్ మ్యాచ్ చేసి ఒక క్యాలెండర్ బయటకు వస్తుంది. వన్స్ క్యాలెండర్ ఈజ్ రెడీ, ప్రింటింగ్, పబ్లిసిటీ దీనికి 9 ఇయర్స్గా సపోర్ట్ చేస్తున్న భారతీ వాళ్ళకి, భారతీ సిమెంట్స్ వాళ్ళకి, రవీందర్ రెడ్డి సాగర్కి చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ ఫర్ 9 ఇయర్స్ మీడియా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మీడియా నాకు సపోర్ట్ చేస్తూ క్యాలెండర్ని డిజిటల్గా అట్లీస్ట్ ఒక 5 మిలియన్ పీపుల్కి రీచ్ అవుతుందండి. దాని స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ప్లీజ్. I'm born and brought up in Delhi, but Hyderabad feels like a second home to me. People are really very, very welcoming, and I feel it's like Media 9 Manoj sir, everybody is like a family now. It's second time I'm featured in My South Diva 2025, and I'm really honored, and I really want to thank all of you to like being here and always supporting so much. And I think it's because of you play a very big role. That's why we are able to pull this off so nice. కుకట్పల్లి జాతీయ రహదారిలో మంజీరా వాల్ లీక్ అయి నీరు రోడ్డుపై వృధాగా పారుతుంది. ఉదయం నుండి నీరు వృధాగా పారుతున్న జలమండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రోడ్డుపై మంచినీరు వృధాగా పోతుందని మండిపడుతున్నారు. రోడ్డుపై 2-3 కిలోమీటర్ల మేర నీరు పారడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ప్రయాణం సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకట్టుకునే కలెక్షన్స్తో నగరంలో డిజైనర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో పలువురు మోడల్స్ పాల్గొని ఆభరణాలను ధరించి సందడి చేశారు. ఫ్యాషన్ లవర్స్ ఎంతో ఇష్టపడే డిజైనరీ కలెక్షన్స్తో పాటు డిజైనరీ నగలు, వస్తువులు అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకురాలు అనితా అగర్వాల్ తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టిస్టిక్ వస్తువులు, వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్స్, స్టైలిష్ వస్తువులు లభిస్తాయని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన డిజైనర్లు రూపొందించిన వస్తువులు ఇందులో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. 1st of February జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్లో మనకి ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉంది. లైక్ బ్రైడల్ జ్యువెలరీ, గర్ల్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ అండ్ డైమండ్ ఎన్ని కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, బ్రైడల్ వేర్ లెహంగాస్ అండ్ కుర్తాస్ అండ్ డైలీ వేర్ కుర్తాస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని కూడా చెప్పొచ్చు. So do come visit this exhibition and which is happening at 31st of Jan and 1st of Feb and happy shop. I am from Desire Exhibition in Hyderabad. This time also this exhibition in Taj Krishna for 3 days for 30, 31st and 1st Feb. So please this time very good designers and real jewelry and silver jewelry, all types of jewelry and designer sarees and blouse and party wear, wedding wear, daily wear, everything is there. So please do come and see the exhibition every time. So please come and see, very nice collection this time. Please, thank you so much. నవ్వుల సితారా పిఎంజే జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ ఘట్టమనేని సితారా నగరంలో సందడి చేసింది. హాఫ్ శారీ ఫ్యాషన్ షోలో తలుక్కుమని మెరిసింది. బంజారా హిల్స్లో హోటల్ తాజ్ కృష్ణ వేదికగా పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆభరణాల ప్రదర్శన నగర వాసులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్లో 10,000కు పైగా డిజైనరీ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని చైర్మన్ కుషాల్ కాంకారియా తెలిపారు. నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో పిఎంజే జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ ఘట్టమనేని సితారా పాల్గొని సందడి చేశారు. ఇదే వేదికగా చిన్నారులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాఫ్ శారీ ఫ్యాషన్ షోలో పిల్లలతో పాటు సితారా లగ్జరీ డిజైనరీ ఆభరణాలను ప్రదర్శించారు. Are beautiful, are extremely talented and a versatile designer. Ladies and gentlemen, I want you all to give a huge applause for PMJ Jewels in collaboration with Bhargavi Kundam, everyone. This Telugu tradition, as we all know, marks a very important day for all the women around here. This marks the day where every girl steps into their womanhood, and today is the day that we showcase a very beautiful ritual that happens in each of our households. Ladies and gentlemen, to warm this beautiful evening a little more, we have a very little special moment for all of you. We would like to share this with you. Every half sari, like we all know, begins with a promise. A promise that is given by parents to their daughter. A promise that has pride, love, unity. And it's time that we all witness this beautiful video in front of all of you. Let us now focus on the screen and witness another promise that is being made right here in front of us. I request to now. ప్రజలకు గాయాలు, ప్రాణ నష్టం జరగకుండా నివారించే ముందస్తు లక్ష్యంతో వీధులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భవనాలపై తెగి పడిపోయి ఉన్న మాంజాను గుర్తించి తొలగించేందుకు సైబరాబాద్ పోలీసులు ఈరోజు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఈ డ్రైవ్లో ప్రజలు, వాకర్స్ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ డ్రైవ్లో భాగంగా గచ్చిబౌలి, అమీన్పూర్, పటాన్ చెరువు, కొల్లూరు, ఐడిఏ, బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా ఈ స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు 3 టీంలుగా మారి కొండాపూర్, మసీద్ బండా ప్రాంతాల్లో ప్రజల సహకారంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, భవనాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ప్రమాదకర మాంజాను వినియోగించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో ఉన్న మమతా సాయి జ్యువెలరీ వర్క్షాప్లో చోరీ జరిగింది. రాడ్లతో షట్టర్ను ధ్వంసం చేసి 2 దొంగలు షాప్లోకి చొరబడి సుమారు 1.5 కిలో వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీం సహాయంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మలక్పేట్లో ఓ యువకుడు యాక్టివాపై చేసిన ప్రమాదకర విన్యాసాలు అందరినీ షాక్కు గురిచేశాయి. యాక్టివా ముందు భాగంలో ఏకంగా 7 వాటర్ క్యాన్లు పెట్టుకుని కూర్చోవడానికి కూడా చోటు లేకుండా వంగి కూర్చొని వాహనం నడిపాడు. ఈ ప్రమాదకర ప్రయాణం అక్షయ్ హోటల్ నుండి నల్గొండ చౌరస్తా వరకు కొనసాగింది. నెంబర్ ప్లేట్ లేకుండా హెల్మెట్ కూడా ధరించకుండా డ్రైవింగ్ చేయడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై అప్రమత్తమైన చాదర్ఘడ్ సిఐ మురారి యువకుడిని గుర్తించి పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి అతనిపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేశారు.